ఏం లేదండి, ఎప్పుడు చూసినా బోలెడని స్పీచ్లు అవుతున్నాయి కాబట్టి కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశాము. ఇందులో క్వశ్చన్స్ ఉన్నాయి. మణిచంద్ర గారు, మీరు ఇందులో నుంచి ఒక చిట్ పికప్ చేస్తే ఏ క్వశ్చన్ వస్తే దానికి ఆన్సర్ చెప్పాలి. మీరు రెడీయా? రెడీయా? చాలా భయంకరమైన క్వశ్చన్స్ ఉంటాయి, తీసుకోండి. భయపెడుతున్నారు. నేను అందుకే ఉన్నాను, తీసుకోండి, జాగ్రత్తగా తీయండి. ఎస్, క్వశ్చన్. అల్లు అరవింద్ గారు స్టోరీ సెలక్షన్లో అరవింద్ గారు మరియు యంగ్ అయిపోతున్నారు. కారణం మీకు తెలుసా? మన స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు స్టోరీ సెలక్షన్ విషయంలో రోజు రోజుకి యంగ్ అయిపోతున్నారంట. కారణం మీకు తెలుసా? కాదు, మీకు తెలుసా? ఆయన ఆల్వేస్ యంగ్, సో అన్నీ యంగ్ ఆలోచిస్తారు. ఆయన యంగ్ కాబట్టి యంగ్గా ఆలోచిస్తారు. అదండి అరవింద్ గారు, ఆల్వేస్ మీరు నేను యంగ్ అండి, అందుకని మనం యంగ్గానే ఆలోచిస్తాం. ఇదే ఆన్సర్. ఇప్పుడు అమిత్, మీరు తీసుకోండి ఒకటి. ఇది క్వశ్చన్ బొమ్మరిల్లు భాస్కర్ గారి గురించి మీ గురించి నా క్వశ్చన్ చదువుతున్నాము. భాస్కర్ గారి సినిమాల్లో మీరు హీరోని ఇష్టపడతారా లేదా హీరోయిన్ని ఇష్టపడతారా? యూ లైక్ ద హీరో ఆర్ యూ లైక్ ద హీరోయిన్? ఇన్ భాస్కర్ గారి ఫిల్మ్స్లో మీకు హీరో ఇష్టమా హీరోయిన్ ఇష్టమా? భాస్కర్ గారి ఫిల్మ్స్లో నాకు హీరో ఇష్టం. అంటే మీకు పూజా హెగ్డే ఇష్టం లేదా? అలా అని కాదు. జెనీలియా ఇష్టం లేదా? వాళ్ళు కూడా ఇష్టమే, కాకపోతే ఏంటంటే హీరో క్యారెక్టరైజేషన్ ఆయన రాసేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది. సో నాకు హీరో క్యారెక్టర్స్ అంటే ఇంకా ఇష్టం కాబట్టి. నేను అనుకున్నాను విలన్ అంటారేమోనని, కానీ ఆయన సినిమాలో విలన్ ఉండరు. చాలా సాఫ్ట్ విలన్, కథలోనే విలనిజం ఉంటుంది. ఫస్ట్ టైం ఆయన సినిమాలో విలన్ ని అంటే పాజిటివ్ గా చూపించారు. మీరేనా? ఓకే. ఇది అక్కినేని అఖిల్ కి సంబంధించిన క్వశ్చన్. మోస్ట్ ఎలిజిబుల్ టైటిల్ ని కథ ప్రకారంగా పెట్టారనుకుంటున్నారా లేదా అఖిల్ గారిని ఉద్దేశించి పెట్టారనుకుంటున్నారా? అమ్మో, చాలా ఇంటలెక్చువల్ క్వశ్చన్స్. ఎవరు రాసింది ఈ క్వశ్చన్స్? అమ్మా, కనబడండి నా తర్వాత. ఈ టైటిల్ని కథ ప్రకారం పెట్టారా లేకపోతే హీరో ప్రకారం పెట్టారా? కథ ప్రకారమే పెట్టారు. మరి హీరో ప్రకారం పెట్టలేదంటారా? ఆయన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్గా ఇంకొన్ని రోజులు ఉంటేనే అందరూ మా గర్ల్స్ అందరికీ హ్యాపీగా ఉంటుంది. ఓకే, నాన్ కాంట్రవర్షియల్ ఆన్సర్స్ చెప్తున్నారు ఆవిడ. అమిత్, సెకండ్ షీట్ ఫర్ యూ, తీసుకోండి. ఇది పూజా హెగ్డే క్వశ్చన్. ఈ సినిమాలో పూజా క్యారెక్టర్ ఏం చేస్తూ ఉంటుంది? పూజా క్యారెక్టర్ ఏం చేస్తూ ఉంటుంది? అంటే నిజం చెప్పొచ్చు కదా? చెప్పండి భాస్కర్ గారు, చెప్పొచ్చా? చెప్పొచ్చంట. ఓకే, పర్మిషన్ ఇచ్చారా? సో పూజా హెగ్డే క్యారెక్టర్ వచ్చేసి స్టాండప్ కామిక్ అన్నమాట. స్టాండప్ కమెడియన్. వావ్, అంతే చెప్పమంటున్నారు, అంతకన్నా చెప్పొద్దని చెప్పారు. మిగిలింది థియేటర్కి వెళ్ళి చూడమని చెప్తున్నారు. సారీ సార్. ఓ, సో కొంతవరకు మాకు రివీల్ అయింది కాబట్టి చాలా థ్యాంక్స్ భయ్యా. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? అంతేనా? థ్యాంక్ యూ సో మచ్ అమిత్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏం లేదండి, ఎప్పుడు చూసినా బోలెడని స్పీచ్లు అవుతున్నాయి కాబట్టి కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశాము. ఇందులో క్వశ్చన్స్ ఉన్నాయి. మణిచంద్ర గారు, మీరు ఇందులో నుంచి ఒక చిట్ పికప్ చేస్తే ఏ క్వశ్చన్ వస్తే దానికి ఆన్సర్ చెప్పాలి. మీరు రెడీయా? రెడీయా? చాలా భయంకరమైన క్వశ్చన్స్ ఉంటాయి, తీసుకోండి. భయపెడుతున్నారు. నేను అందుకే ఉన్నాను, తీసుకోండి, జాగ్రత్తగా తీయండి. ఎస్, క్వశ్చన్. అల్లు అరవింద్ గారు స్టోరీ సెలక్షన్లో అరవింద్ గారు మరియు యంగ్ అయిపోతున్నారు. కారణం మీకు తెలుసా? మన స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు స్టోరీ సెలక్షన్ విషయంలో రోజు రోజుకి యంగ్ అయిపోతున్నారంట. కారణం మీకు తెలుసా? కాదు, మీకు తెలుసా? ఆయన ఆల్వేస్ యంగ్, సో అన్నీ యంగ్ ఆలోచిస్తారు. ఆయన యంగ్ కాబట్టి యంగ్గా ఆలోచిస్తారు. అదండి అరవింద్ గారు, ఆల్వేస్ మీరు నేను యంగ్ అండి, అందుకని మనం యంగ్గానే ఆలోచిస్తాం. ఇదే ఆన్సర్.
ఇప్పుడు అమిత్ మీరు తీసుకోండి ఒకటి. చదువురాదు సుమ గారు, మీరే చదవాలి. ఇది క్వశ్చన్ బొమ్మరిల్లు భాస్కర్ గారి గురించి మీ గురించి నా క్వశ్చన్ చదువుతున్నాము. భాస్కర్ గారి సినిమాల్లో మీరు హీరోని ఇష్టపడతారా లేదా హీరోయిన్ని ఇష్టపడతారా? యూ లైక్ ద హీరో ఆర్ యూ లైక్ ద హీరోయిన్? ఇన్ భాస్కర్ గారి ఫిల్మ్స్లో మీకు హీరో ఇష్టమా హీరోయిన్ ఇష్టమా? భాస్కర్ గారి ఫిల్మ్స్లో నాకు హీరో ఇష్టం. అంటే మీకు పూజా హెగ్డే ఇష్టం లేదా? అలా అని కాదు, జెనీలియా ఇష్టం లేదా? వాళ్ళు కూడా ఇష్టమే. కాకపోతే ఏంటంటే హీరో క్యారెక్టరైజేషన్ ఆయన రాసేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది. సో నాకు హీరో క్యారెక్టర్స్ అంటే ఇంకా ఇష్టం. ఇష్టం కాబట్టి నేను అనుకున్నాను విలన్ అంటారేమోనని, కానీ ఆయన సినిమాలో విలన్ ఉండరు, చాలా సాఫ్ట్ విలన్, కథలోనే విలనిజం ఉంటుంది. ఫస్ట్ టైం ఆయన సినిమాలో విలన్ ని అంటే పాజిటివ్ గా చూపించారు. మీరేనా? ఓకే శ్రీకాంత్ గారు, ఐ థింక్ యు ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద క్వశ్చన్. ఒక క్వశ్చన్ దూకేసింది బయటికి మిమ్మల్ని చూసి. ఓ మై గాడ్, ఏంటి మైక్ ఇవ్వరా మాకు ఒక్కసారి? ఓకే, నేను అంత ఫాస్ట్గా చదవను. మోస్ట్ బ్యాచులర్ నేను చదువుతా. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ స్టోరీలో ఏ అంశం నచ్చి అల్లు అరవింద్ గారు ఈ సినిమాని ఓకే చేశారు అని మీరు అనుకుంటున్నారు? వెరీ ఇంటలెక్చువల్ క్వశ్చన్. ఎవరయ్యా రాసింది ఇవన్నీ ఇంత కష్టపడి? అస్సలు ఐడియా లేదు మా. ఏమై ఉంటుంది అంటే ఆయన గారు ఓకే చేసిన తర్వాత అన్ని బాగుంటుందని అందరికి తెలుసు. ఓకే, ఏ చూసి ఓకే అంటే భాస్కర్ గారు వీళ్ళందరూ ఇంటలెక్చువల్ బ్యాచ్ కాబట్టి వాళ్ళు ఆలోచించుకొని పెట్టుకుంటారు. నాకు అన్నిటికన్నా నచ్చిన పోర్షన్ ఏంటంటే నన్ను పిలిచి వేషం ఇచ్చారు. సో వేషం ఇచ్చారు, చెక్ ఇచ్చారు, ప్రొడక్షన్లో మంచి ఫుడ్ ఇచ్చారు, నెల చెక్కులు వచ్చాయి. ఈరోజు నేను మైక్ ఇచ్చారు. ఇది తీసుకోండి. ఇంకో క్వశ్చన్, పూజా హెగ్డే క్వశ్చన్ అండి. ఈ సినిమా ట్రైలర్లో మీకు నచ్చిన పూజా డైలాగ్ ఏంటి? మ్యారేజ్ అంటే ఏంటంటే ఇడ్లీ దోశ సాంబార్ అన్నది. ఇట్స్ సో రైట్. మ్యారేజ్ యాక్చువల్లీ దరిద్రం, కానీ ఇడ్లీ దోశ సాంబార్ మొహమాట కొద్ది బాగా చెప్పి. ఓకే, మన స్పీకర్ల వల్ల నాకు అంతా అర్థమైనట్టే ఉందండి. కొంచెం అవుట్పుట్ స్పీకర్ మాకు కూడా ఇస్తే మేము వింటాం అప్పుడప్పుడు. ఒక్కసారి మళ్ళీ చెప్పరా? మ్యారేజ్ అంటేనే బేసిక్లీ దరిద్రం, కానీ ఆవిడ గారు ఇంకా పాష్గా ఇడ్లీ దోశ సాంబార్ అన్నారు కాబట్టి ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ 21 years మ్యారేజ్, ఇక్కడ దరిద్రం అంటారేంటి మీరు? అవి మీకు నోబెల్ ప్రైజ్ ఫర్ పీసెస్ ఇవ్వాలి. మేము అలా వెళ్ళిపోతూ ఉంటాం అంతే. మ్యారేజ్ అనేది ఒక పిక్నిక్, ఒక ఎక్స్కర్షన్ అంతే, వితౌట్ ఎక్స్పెక్టేషను. అంతెందుకమ్మా, ఈ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇంకొక కారణం కోసం కూడా పెట్టారు. వాళ్ళకి ముందే తెలిసి ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ నేను అయిపోతానని. ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ టీముల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ శ్రీకాంత్ గారేనంట. కంగ్రాచులేషన్స్ అండి. హార్డ్ వర్కింగ్ ప్రొడ్యూసర్, ద మోస్ట్ టాలెంటెడ్ ప్రొడ్యూసర్, ద మోస్ట్ హ్యాండ్సమ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఫర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి దిల్ రాజు గారికి స్వాగతం పలుకుతూ దిల్ రాజు గారిని మాట్లాడడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సార్ వెల్కమ్ అండి. చైతు వచ్చేసాడు, వస్తున్నాడు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇంకో 1 weekలో చూడబోతున్నాము మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. బట్ దీని బ్యాక్ స్టోరీ చాలా పెద్దది. మా భాస్కర్ అని ఎందుకంటే మా జర్నీ బొమ్మరిల్లు కానీ పరుగు కానీ మీ అందరికి తెలిసిందే. ఒక క్లాసిక్ ఫిలిం బొమ్మరిల్లు నా కెరియర్లో భాస్కర్ ఇచ్చాడు. అది భాస్కర్ నేను ఎలా అనాలిసిస్ చేయాలో తెలియదు, కానీ భాస్కర్ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. ఒక స్క్రిప్ట్ ఎలా ఉండాలి, ఎలా జరగాలని. మేము ప్రయత్నం చేస్తాం, అన్ని సక్సెస్లు రావాలని లేదు, కొన్ని ఫెయిల్యూర్స్ వస్తాయి, సక్సెస్లు వస్తాయి, నేర్చుకుంటూ వెళ్ళాల్సిందే మాకు. సో అలాంటి ఎన్నో భాస్కర్ నాకు నేర్పించాడు స్క్రిప్ట్ స్టేజ్లో. అండ్ ప్రొడ్యూసర్స్ బన్నీ వాస్ అండ్ వాసు వర్మ. ఆర్య సినిమా దగ్గర భాస్కరు, బన్నీ వాసు వీళ్ళందరూ నాతో జర్నీ స్టార్ట్ చేశారు. దిల్ నుంచే వాసు వర్మ ఉన్నాడు.
చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఎక్కడో ఒక 18 ఇయర్స్ బ్యాక్ ఇంతమంది మా జర్నీ వల్ల ఇండస్ట్రీలో వాళ్ళు కూడా ప్రొడ్యూసర్స్గా సక్సెస్ఫుల్గా నిలబడి కొత్త సినిమాలు ప్రయత్నం చేస్తూ సక్సెస్ఫుల్ కావడం అనేది అంత ఈజీ కాదు. వాసు హ్యాపీరా, అరవింద్ గారి బ్యాక్ బోన్ ఉన్నారనుకో నీకు, అయినా నువ్వు సక్సెస్ఫుల్గా ఇలా ఇన్ని సినిమాలు చేస్తున్నందుకు వెరీ హ్యాపీ. అండ్ వాసు వర్మ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అయ్యాడు. ఆల్ ది బెస్ట్ వాసు. అండ్ మాట్లాడతాను హీరో గురించి, లాస్ట్కి మాట్లాడాలి కదా. అరవింద్ గారి గురించి మాట్లాడాలి. అరవింద్ గారు ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేయాలంటే అంత ఈజీగా చేయరు. కానీ సడన్గా ఒకరోజు నాకు ఫోన్ చేసి, రాజు ఏంటి సంవత్సరానికి నేను 1-2 సినిమాలు తీస్తున్నాను, ఒక 5-6 సినిమాలు తీసి బొకేలాగా తీయాలి కదా అని. సార్ అది మీకు నాకు వర్తించదు సార్, ఎందుకంటే ఏ సినిమాని మనం ఈజీగా ఓకే చేయము. మన దగ్గర తిరిగే వాళ్ళని అడిగితే చెప్తారు, ఒక్కొక్క స్క్రిప్ట్ పట్టుకొని వాళ్ళు తిరుగుతుంటే ఎప్పుడు ఫైనల్ చేస్తారా అని. అంటే ఒక మంచి సినిమా రావాలంటే మాకు ఒక తాపత్రయం ఉంటుంది. ఆ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ఫుల్ అయ్యే సినిమానే టేక్ ఓవర్ చేయాలని ఉంటుంది. అందుకే అరవింద్ గారు ఆల్మోస్ట్ ఒక లెజెండరీ ప్రొడ్యూసర్. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా సక్సెస్ఫుల్గా ఇప్పుడు మా ముందున్నాడంటే ఎప్పుడు ఆదర్శం నాకు అరవింద్ గారు అని చెప్తాను నేను. అంత ఈజీ కాదు. ఒక రామానాయుడు గారిని చూసాము, తర్వాత ఇప్పుడున్న దాంట్లో అరవింద్ గారు సక్సెస్ఫుల్గా ఉండడం. సార్ థ్యాంక్ యూ సార్, మీరు అలా సక్సెస్ఫుల్గా మీరు ముందు వెళ్తూ ఉంటే మీ వెనకాల నేను వస్తూ ఉంటాను. హాయ్ మారుతి వచ్చాడు ఇప్పుడే, హ్యాపీ బర్త్డే మారుతి. సో నౌ అక్కినేని ఫ్యామిలీ. సో నాగేశ్వరరావు గారు కానీ నాగార్జున గారు కానీ ఒక బిగ్ జర్నీ ఉందంటే వాళ్ళు చేసే అప్పుడు ప్రేమ లవ్ మీద ఎక్కువ సినిమాలు నాగేశ్వరరావు గారి కానీ నాగార్జున గారి కానీ. ఇప్పుడు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. సో నో డౌట్ భాస్కర్ ఒక ఎలాంటి సినిమా భాస్కర్ అంటే ఒక ఐడియా త్రో చేశాడు లాస్ట్ టైం ఎప్పుడో కలిసినప్పుడు. యూత్కి ఏం కావాలి, ఇందాక సుమా గారు అంటున్నారు మ్యారేజ్ గురించి. సో మ్యారేజ్ గురించి మాట్లాడడం వద్దు మనం, బట్ యూత్ ప్రజెంట్ యూత్ ఎలా కోరుకుంటున్నారు అబౌట్ మ్యారేజ్ గురించి, వాళ్ళ లైఫ్ పార్ట్నర్ గురించి అనే చాలా మంచి పాయింట్ అమ్మాయిల గురించి అబ్బాయిల గురించి ఈ సినిమాలో డిస్కస్ చేశాడు భాస్కర్. సో అఖిల్ ఆల్ ది బెస్ట్. ఒక మంచి యూత్ఫుల్ సినిమాతో నువ్వు సక్సెస్ కొట్టబోతున్నావు అని చాలా నమ్మకంగా ఉంది. ఆల్ ది బెస్ట్ అఖిల్. October 15th in theaters, most eligible bachelor. ఇప్పుడు ఆ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ మాటలు వినేద్దామా? ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఒక లైలా కోసం, డీజే, అలా వైకుంఠపురంలో లాంటి అద్భుతమైనటువంటి సినిమాలు, బ్యూటిఫుల్ క్యారెక్టర్స్తో మెస్మరైజ్ చేసిన మన హీరోయిన్ త్వరలోనే రాధేశ్యామ్, బీస్ట్ అండ్ ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్తో కనువిందు చేయబోతోంది. పూజ, వెల్కమ్. Hey, happy Deepavali. Hello. Do that, no? What you did? I need to buy a ticket for that. Okay, very excited to be here. Let me start with Most Eligible Bachelor film. It's a film, chala special film, endukante I feel like, there are very few characters that you get which have the potential to become something iconic, and Bhaskar sir, I don't know where he is. Okay.
Bhaskar sir, thank you for writing such a beautiful character for me. ఈ క్యారెక్టర్లో చాలా షేడ్స్ ఉన్నాయి. There are many layers to her, and as you watch the film, you'll watch it unfold. And I like that there is so much complexity in such a character, and it's the strength in the writing which kind of helps me. Pradesh, you have made this film look so beautiful. If you like Lehrais as a song, a big credit also goes to Pradesh, because I think the visuals of that song is so fantastic. So thank you for making it look so fresh, so young, and so happy. Gopi Sundar garu, loved Lehrai. It's on loop. Normally naku na cinema songs I cannot listen to too many times, but I think after Samajavara Gamana, the other song that I listen to now is Lehrai. So thank you for adding new music to my list. Na producer Allu Arvind garu, na favorite. I have already spoken a lot about you in many things, but I have to tell you, I'll tell you a story actually. Oka 3-4-5 days mundu నాకు నేను 7 o'clock ఎర్లీ మార్నింగ్ షూటింగ్కి వెళ్తున్నాను. అప్పుడే నాకు ఒక మెసేజ్ వచ్చింది. వెన్ ఐ లుక్డ్ ఇన్ టు ద ఫోన్, ద నోటిఫికేషన్ సార్ అల్లు అరవింద్ గారు. సో నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే అరవింద్ గారు డజంట్ నార్మలీ జస్ట్ మెసేజ్. సో ఐ డిడ్ మై ఓం నమః శివాయ and I opened my message and I saw that he really complimented me on my performance and it was all good. Thank you so much sir. Naku inta encouragement ichinanduku chala thanks. It's for someone like you don't need to do it, but I'm so happy and so satisfied and glad that you did it for me. So thank you so much. Very excited that this film has turned out so beautifully. Bunny Vasu, if you were Ram sir, your Hanuman would be Bunny Vasu. He's a very, very understanding producer, a people's person, and very supportive to the art and the craft. And I think that's what's going to take you further, Vasu, wherever you are. Che. Telugu industry lo na first hero was Che. I started my journey with you, and I'm so happy to see your performances now and to see how you have grown as an actor, as a performer. You are a very nice human being, and I think that's your biggest strength. My current hero, Akhil. It's been an absolute pleasure working with you. It's been actually so much fun. There's so much comfort working with you, and a lot of people message me that the chemistry is really good, and I think it's because there was so much comfort on set, and that's why the chemistry was really good. So thank you so much. You're going to go very far in your career, and I pray for that and I hope that. Yes, I think I've covered everyone. If I'm forgetting someone, just I'm sorry about that. But I'd just like to say that I'll try saying this in Telugu. This film, 2 years lo andraki chala ibbandi pettaru because of COVID, and laughter lo oka power undi. And if you take your mottam family ni, if you get together, if you take them to the theatre and watch Most Eligible Bachelor like laughter therapy, I feel that if we can make you laugh and forget your stress and forget all that you've gone through in the past 2 years for the 2.5 hours, I think it would be a very, very it would have done what we set out to do. So please take your families, watch it. It's a film that's much needed for this hour. And ee film lo oka chala special message undi. I hope you'll enjoy the message. Na career lo Telugu cinema oka respect
the respect that I've got in my career has only been because of Telugu cinema. Wherever I go, I am known as the Telugu girl, and I wear that badge very proudly. And I hope that through this film I can make you all laugh. Thank you. అండ్ ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో మార్కులు కొట్టడానికి రెడీగా ఉన్న మన అక్కినేని అఖిల్ని పిలిచేద్దామా? ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ హీరో అఖిల్. అందరికీ నమస్కారం. మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తాను, మీ దగ్గరికి వచ్చే వెళ్తాను. అప్పటి వరకు ఒక 5 minutes మనస్ఫూర్తిగా మాట్లాడదాం అనుకున్నాను. ఇవాళ ఆల్మోస్ట్ 2.5 years అయింది ఇలాంటి స్టేజ్ ఎక్కి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి. లాంగ్ జర్నీలా అనిపిస్తుంది తిరిగి చూస్తే. ఈ జర్నీ మొదటిగా కథతో స్టార్ట్ చేస్తాను. మన టీం బన్నీ వాసు, వాసు వర్మ, వస్తున్నాను ఖచ్చితంగా వస్తున్నాను. బన్నీ వాసు, వాసు వర్మ అండ్ బొమ్మరిల్లు భాస్కర్, ఈ ముగ్గురితో కూర్చుని ఈ కథని డెవలప్ చేసి 2.5 years జర్నీ అట్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్ ఇక్కడ మేము నుంచున్నాం. గర్వంగా చెప్తున్నాను, ఒక మంచి సినిమా తీసాం. ఒక లవ్ స్టోరీయే కాకుండా లవ్ స్టోరీ విత్ అ లాట్ ఆఫ్ సోల్ అని తీసామని నేను అనుకుంటున్నాను. బన్నీవాసు, థ్యాంక్ యూ వెరీ మచ్. నీకున్న గ్రిప్ దాంట్లో సగం నాకు వస్తే నేను చాలా ఆనందంగా ఉంటాను. అన్ని క్రాఫ్ట్స్ మీద గ్రిప్ పెట్టుకుని అన్ని యాంగిల్స్ నుంచి ఆలోచించి ఒక సినిమాని కథ స్టేజ్ నుంచి ఫైనల్ ప్రోడక్ట్కి ఎలా తయారు చేయాలని ఆలోచించి ఆ కేపబిలిటీ ఉన్న ప్రొడ్యూసర్ నువ్వు. సో ఐ కంగ్రాచులేట్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అ వండర్ఫుల్ జర్నీ బన్నీవాసు. వాసు వర్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్న గ్యాప్లన్నీ బ్రిడ్జ్ చేశారు. క్రియేటివ్ పీపుల్కి యూజువలీ ఏంటంటే చాలా అప్పుడప్పుడు క్రేజీ అయిపోతారు. ఆ క్రేజీనెస్ని బ్రిడ్జ్ చేసుకుని మీరు కంట్రోల్ చేసుకుని వచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక వండర్ఫుల్ జర్నీ ఇచ్చినందుకు. బొమ్మరిల్లు భాస్కర్, బొమ్మరిల్లు ఆయన సినిమాలు చూసి నాకు ఆయన రైటింగ్, ఆయన కథలు విపరీతంగా ఇష్టం నాకు. కాకపోతే పర్సన్లో కలిసినప్పుడు ఈయన ఏంటి ఇలా ఉన్నారు, ఎంత ఇంట్రెస్టింగ్ ఉన్నారు అనిపించింది నాకు. ఆయన మైండ్లో యుద్ధాలు జరుగుతుంటాయి. యుద్ధాలే కాకుండా ప్రతిరోజు ఒకే సీన్ని కానీ ఒకే కథని దాన్ని ఎలా తీయాలి అనే తపన పడుతూ ఉంటారు. ఆ ప్యాషన్, ఆ ఫైర్, ఐ అడ్మైర్ ఇట్ విత్ ఆల్ మై హార్ట్. Thank you very much for a wonderful journey. You were a part of a lot of soul searching I did. ఈ లాస్ట్ 2 yearsలో నేను చాలా వరకు సోల్ సెర్చింగ్ చేశాను అనుకుంటున్నాను. దాంట్లో మీరు చాలా పెద్ద పార్ట్ ప్లే చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ క్యారెక్టర్. ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ జర్నీ. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ, ప్రదీష్, థ్యాంక్ యూ ఫర్ ప్రెజెంటింగ్ దిస్ ఫిల్మ్ సో వండర్ఫుల్లీ. గోపి సుందర్, థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ ద వండర్ఫుల్ ఆల్బమ్. Every song is so touching. Thank you so much for all the effort you put in. Avinash, art director, thank you brother. Inga no ma home art director la అయిపోయావు. ఇంకా మా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఫ్యామిలీ అందరికీ, ఆమ్ని గారి నుంచి అందరు ఆర్టిస్టులు అందరికీ, ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ ఎవ్రీ వన్. ఎంత వామ్గా ఉండింది సెట్ పైన, ఎవ్రీ డే కమింగ్ అండ్ వర్కింగ్ లైక్ అ ఫ్యామిలీ. థ్యాంక్ యూ వెరీ మచ్. పూజా హెగ్డే, ద బ్యూటిఫుల్ పూజా హెగ్డే. Pooja, as beautiful as you are, what I admire most about you, nee hard work, the amount you work from film to film, from character to character, it's inspiring to see someone put in so much effort. I really respect people who respect their careers, and I think that you are absolutely one of the most hard-working people I've seen, and I really admire that. It was a pleasure working with you. Thank you, Pooja. Allu Arvind garu, sir. మీ గురించి నేనేం చెప్తాను ఇప్పుడు? ఏం చెప్పాలి సార్? చెప్పాలి కాబట్టి మీరు అన్నట్టు మన ఇద్దరి మధ్యన, మా ఫ్యామిలీస్ మధ్యన ఒక అన్సెట్ ప్రామిస్ ఉంది. ఆ ప్రామిస్ డెలివర్ చేసి మనం ఇంకో ఈవెంట్ పెట్టుకుని మాట్లాడుకుందాం సార్. అంతవరకే చెప్తాను సార్ ఇవాళ. ఇట్ వాజ్ అన్ అబ్సల్యూట్ ఆనర్ టు వర్క్ ఇన్ యువర్ ప్రొడక్షన్. థ్యాంక్ యూ సార్ ఫర్ బ్రింగింగ్ మీ దిస్ స్క్రిప్ట్. కోవిడ్-19
ఈ పాండమిక్ అనేది అందరినీ ఎఫెక్ట్ చేసింది. అందరూ ఎఫెక్ట్ అయ్యి ఎవరికి వాళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చేసి వాటిని దాటి రావాల్సి వచ్చాం. 2 years ఫస్ట్ లాక్డౌన్ తర్వాత నాకు అనిపించింది అసలు ఏంటి మనకి కర్మ, ఏంటి పరిగెత్తాల్సిన టైంలో ఆగిపోతున్నాం మనం, ఏం జరుగుతుంది మన లైఫ్లో, నా ఒక్కడికే కాదు అందరికీ. అలాంటప్పుడు ఒక వేవ్ ఆఫ్ మూవీస్ మళ్ళీ ఫస్ట్ లాక్డౌన్ తర్వాత వచ్చి ఒక హోప్ ఇచ్చింది. మళ్ళీ మనం షూటింగ్కి వెళ్ళొచ్చు, మళ్ళీ థియేటర్లో రిలీజ్ చేయవచ్చు అని ఒక హోప్ ఇచ్చింది. ఆ హోప్ వచ్చిన టైంలో మళ్ళీ ఇంకో వేవ్ వచ్చేసి ఆ హోప్ని తీసుకెళ్ళిపోయింది. అసలు మళ్ళీ ఇంకో లాక్డౌన్ ఫేస్ చేసాం. అరే మళ్ళీ ఏంటి కర్మ మనకి, మళ్ళీ ఇది ఫేస్ చేయాలా, ఏం జరుగుతుంది మన లైఫ్లో, రెండో లాక్డౌన్ వచ్చిందంటే మూడో లాక్డౌన్ రాకుండా ఉంటుందా, గ్యారంటీ ఉందా, నాలుగోది రాదా, ఇలాంటి దరిద్రమైన థాట్స్ అన్నీ వచ్చాయి. అలాంటప్పుడు నాకు ఈ ట్రైలర్లో ఒక డైలాగ్ నాకు భలే ఇష్టం. ఒకప్పుడు చీకటిలో నుంచి వెలుతురుకు వచ్చానని ఒక హోప్ని పట్టుకొని, ఆ హోప్ని పట్టుకోవడం నీ ఇష్టం అని. ఎవరికైనా ఒక హోపే అవసరం. అలాంటి హోప్ మొన్న లవ్ స్టోరీ ఇచ్చిన హోప్ థియేటర్లో ఓపెన్ అయిన తర్వాత థియేటర్లో సినిమాలు ఆడుతాయి, ఒక హోప్ ఇచ్చింది. ఆ హోప్ని నేను గట్టిగా పట్టుకుంటున్నాను ఇవాళ. రేపు 15th October మేము ఆ హోప్ని పట్టుకునే వస్తున్నాం. మంచి రోజులు రాబోతున్నాయి, థియేటర్లు 100% ఆక్యుపెన్సీకి వస్తాయని కోరుకుంటూ, డెఫినెట్లీ గత వైభవాన్ని మళ్ళీ చూస్తామని నేను అనుకుంటున్నాను. ఆ పాజిటివ్ థాట్తోనే మేము వస్తున్నాము, టీం అందరం కలిసి. థ్యాంక్ యూ, మా బ్రదర్కి థ్యాంక్ యూ చెప్పాలి. అంటే చాలా ధైర్యం కావాలి ఒక ఇలాంటి సిచ్యువేషన్లో ముందడుగు వేసేసి వెళ్ళిపోవడం, ధైర్యం కావాలి. వాళ్ళ లవ్ స్టోరీ టీం అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ థ్యాంక్స్ కూడా చెప్తున్నాను. మేము తీసేది సినిమాలు థియేటర్ కోసమే. అసలు ఎస్ ఈ మధ్యన ఓటీటీలు వచ్చాయి, ఇవన్నిటికీ వాటికి రెస్పెక్ట్తో చెప్తున్నాను, కానీ మనం తీసేదే థియేటర్ కోసమే. ఈ థియేటర్లో మీరు రావాలి, మీ ఫ్యామిలీస్తో రావాలి, కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ, మాస్కులు వేసుకుంటూ, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ, ప్లీజ్ సేఫ్గా మీ ఫ్యామిలీతో వచ్చి పూజ అన్నట్టు లాఫ్టర్ థెరపీ ఎక్స్పీరియన్స్ చేసి మనందరం ఈ కోవిడ్ని ఇంకా మర్చిపోదాం. ముందడుగు వేయాల్సిన సమయం వచ్చింది, ఆ వెనకడుగు వేసే సమయం దాటింది. ఇంకా ఫైట్ చేయాల్సింది మనం. గర్వంగా చెప్తున్నాను, 15th October వస్తున్నాము, థియేటర్లోనే కలుద్దాము. ఆఖరికి నా మీద ఎంతో నమ్మకం పెట్టిన అక్కినేని అమ్మాయిలందరికీ, ఏ సిచ్యువేషన్లో అయినా నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చారు. నేను ఎక్కువ మాట్లాడను, ఒకటే చెప్తాను, మీరిచ్చిన నమ్మకాన్ని నేను నిలబెట్టే వరకు నేను నిద్రపోను. నాకు నిద్ర రాదు, నేను నిద్రపోలేను, అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది ఖాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఆనందంగా ఉంది. 2 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కలుస్తున్నాను. త్వరలో మళ్ళీ కలుద్దాం డెఫినెట్గా. సో భాస్కర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. భాస్కర్ గారు, ఫస్ట్ ఇంగ్లీష్ డిక్షనరీలో స్పాంటేనిటీ అన్న వర్డ్ తీసేసి సుమా అని పెట్టాలి. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండి. అబ్బాబ్బా. అండ్ అందరూ ఈ ఫంక్షన్ అంటేనే ఒక టెంప్లెట్లో మాట్లాడాలి, టెంప్లెట్ అంటేనే భయంగా ఉంది. అదే టెంప్లెట్లో మళ్ళీ మాట్లాడాలంటే, ఎనీవేస్ డైరెక్టర్ కాబట్టి తప్పదు, అదే టెంప్లెట్లో మాట్లాడతాను. అక్కినేని ఫ్యాన్స్ అందరూ ఇంకొక 2 minutes వెయిట్ చేయండి, అఖిల్ పైన వస్తాడు, మాట్లాడతాడు. అండ్ ఈ సినిమా గీతా ఆర్ట్స్ GA2 అరవింద్ గారు బ్లెస్సింగ్స్తో స్టార్ట్ అయింది. ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నంత వరకు ఆల్వేస్ మేము ప్లెజెంట్గా ఆ సినిమా చేయడం జరిగింది. ఈ కథ ఎలాంటిదని తెలియాలా మీకు? ఫ్యాన్స్ అందరికి కదా, ఓకే ఫైన్. చైతు చాలా చాలా హ్యాపీగా ఉంది రావడం. అండ్ అలాగే అఖిల్
అక్కినేని ఫ్యాన్స్ మీ వెనకాల లాయల్ ఫ్యాన్స్ ఎప్పుడూ ఉంటారు. కానీ నా డ్యూటీ ఏంటంటే ఈసారి అఖిల్ని తెలుగు ప్రేక్షకులు అందరి దగ్గరికి తీసుకెళ్ళాలి, అందరికీ దగ్గర చేయాలన్నదే నా ప్రయత్నం. అది ఈ సినిమాలో ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ అఖిల్ని ఒక కొత్త కోణంలో ఒక ఫ్రెష్ యాంగిల్లో డెఫినెట్గా మీరు చూసి ఎంజాయ్ చేస్తారు. అలాగే పూజ ఒక సర్ప్రైజ్ చేసింది నన్ను. నిజంగా చెప్పాలంటే తను పర్ఫార్మెన్స్ నిజంగా చాలా ఎంజాయ్ చేసాం. మేము అందరూ కూడా సర్ప్రైజ్ అయ్యాం, అలాగే ఆడియన్స్ కూడా అలాగే సర్ప్రైజ్ అవుతారు. సో కొత్త ఒక పూజ చూస్తారు. అండ్ విభా అన్న పేరు వెనకాల ఉన్న ఒక సీక్రెట్ కూడా ఇప్పుడు చెప్తాను. నా పెద్ద డాక్టర్ పేరు హాసిని, బొమ్మరిల్లు హాసిని. నా రెండో డాక్టర్ పేరు విభా. ఈ క్యారెక్టర్ ధైర్యంగా నా కూతురు పేరు పెట్టాను. ఎందుకంటే ఓ చిన్న కోపం నుంచి స్టార్ట్ అయింది కదా. ఏంటంటే ఈ లోకం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ని తయారు చేస్తూనే ఉంది. అందులో మీరందరూ, నేను, అందరూ కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒకప్పుడు ఉన్నారు, ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్, ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు, లేదా ఇవాళ పుట్టినవాడు కూడా రేపు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చేస్తారు. కానీ వీళ్ళల్లో మనకి నేర్పించిన విషయాలు ఏంటన్న ఒక చిన్న ప్రాబ్లం మనం చూడలేదు. నా పేరెంట్స్ నాకు నేర్పలేదు, నేను నా కూతుర్లకి నేర్పట్లేదు. అది ఏంటన్న ఒక చిన్న ఒక ప్రయత్నమే ఈ కథ. అది డెఫినెట్గా అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అలాగే నా టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున చెప్పాలి. బన్నీవాసుకి ఫస్ట్ చెప్పాలి, సారీ చెప్పాలి బన్నీవాసుకి. ఎందుకంటే బన్నీవాసు ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ అన్నీ చూస్తుంటాడు. సడన్గా చూస్తే రాకెట్ సైన్స్ గురించి మాట్లాడుతుంటాడు, సడన్గా చూస్తే మెడిసిన్ గురించి మాట్లాడుతుంటాడు. సడన్గా వచ్చి కథ గురించి మాట్లాడేటప్పుడు నేను వాసు వర్మకి అంటాను, వాసు ఇన్ని టాపిక్లు ఎందుకు చూస్తాడు అని. కానీ ఇవాళ కథ గురించి ఎడిటింగ్లో కానీ మ్యూజిక్లో కానీ కూర్చుంటున్నప్పుడు వాసు తక్కువ అంచనా వేసాను. వండర్ఫుల్ జడ్జి నువ్వు. అలాగే వాసు వర్మకి నాకు ఉన్న ఒక లాంగ్ జర్నీ ఆ జర్నీ ఉంది కాబట్టి జానీ అయ్యాం అనుకుంటున్నా. వండర్ఫుల్. ఇది అలాగే కంటిన్యూ అవ్వాలి. అండ్ ప్రొడక్షన్లో అలాగే సత్య గారు ఆల్వేస్ ఒక టైం బాంబ్ లాగా ఉంటారు లోపల. ఆయన నవ్వు నాకు ఇష్టం. ఎప్పుడు ఎంత టెన్షన్ ఉన్నా అలా నవ్వుతోనే అలా చూపిస్తూ ఉంటారు. టిల్ ఎండ్ మీరు అదే సపోర్ట్ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ. ప్రదీష్ వండర్ఫుల్ జర్నీ. అండ్ అవినాష్ గారు, గోపి డార్లింగ్ ఫ్యాంటాస్టిక్ సాంగ్స్ ఇచ్చారు, సూపర్. సురేందర మంచి డైలాగ్స్ ఇచ్చావు. అలాగే శ్రీమణి. ఒకటే ఏంటంటే శాస్త్రి గారు ఒక మాట అన్నారు, ఓ కోపంలో రాసావయ్యా కథ, ఓ లోకాన్ని ఎదురెళ్ళి ఒక క్వశ్చన్ అడుగుతున్నావు నువ్వు, కానీ ఆ క్వశ్చన్లో మాత్రం ఒక ప్రేమ ఉందయ్యా అన్నారు. ఆ ప్రేమ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ నా ఆర్టిస్ట్ కానీ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవ్రీబడి, 2 years నాతో ట్రావెల్ చేసిన బుజ్జి గారు అండ్ ఎర్విన్, షెరీన్, కృష్ణ, కార్తిక్, అందరూ ఎవరి పేరున మర్చిపోయి ఉంటే క్షమించండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ 15th థియేటర్లో మిమ్మల్ని కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బన్నీవాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లహరాయి గోరువెచ్చనైన ఊసులది. బన్నీవాస్ గారు, మీరు మాట్లాడే ముందు భాస్కర్ గారు మీరు ఇందాక ఒక జస్ట్ క్లిప్లో మెరిశారు. ఆ పాత స్మృతులను ఒకసారి మాతో షేర్ చేసుకోరా? అది ఆర్య షూటింగ్ జరుగుతున్నప్పుడు లాస్ట్ ఈవినింగ్ వాళ్ళు 3 ఆర్టిస్టులు ఎవరో హ్యాండ్ ఇస్తే నన్ను ఇప్పుడు మన డైరెక్టర్ వేణు ఉన్నారు కదా, వేణుని మన దిల్రాజ్ గారు క్యాషియర్ శ్రీధర్ని పెట్టి లాస్ట్ షాట్ ఆ రోజు ఆర్య సినిమాకి. అది అప్పటికప్పుడు తీసారు మాట. దాన్ని ఇప్పుడు కూడా మా వాళ్ళు క్యాప్చర్ చేసి పెట్టారు. ఓకేనండి, ప్లీజ్.
అంటే బాబు శ్రేయశ్రీను ఆ ఏవీలో వద్దని చెప్తున్నాను, ఇంకోసారి కట్ చేస్తే మళ్ళీ ఇదే లాస్ట్ ఫంక్షన్ అవుతుంది నీకు GA2లో చెప్తున్నా. చూసుకోండి. అంటే నేను మాట్లాడతా మళ్ళీ. అంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు భాస్కర్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే, ఓకే భాస్కర్, నాకు ఒక్క సిట్టింగ్లో నేను అరవింద్ గారి దగ్గర ఓకే చేయించుకోవాలి స్క్రిప్ట్. ఎందుకంటే నేను పదే పదే అరవింద్ గారి దగ్గరికి ఇంకొక నేరేషన్ తీసుకెళ్ళలేను. మనం ఒక్క 1 అవర్ టైం తీసుకుంటే ఆయన దగ్గర నాకు ఓకే స్క్రిప్ట్ ఒకటి మనం తీసుకెళ్ళాలి అన్నప్పుడు తను నాకు జస్ట్ 45 మినిట్స్ చెప్పాడు ఈ స్క్రిప్ట్ని. ఫస్ట్ టైం భాస్కర్ ఫస్ట్ నేరేషన్లో నాకు చాలా నచ్చి ఇమీడియట్లీ నెక్స్ట్ డే అరవింద్ గారికి టైం తీసుకెళ్తే సింగిల్ సిట్టింగ్లో అరవింద్ గారు ఈ స్క్రిప్ట్ని ఓకే చేశారు. నిజంగా అంటే అరవింద్ గారు ఒక స్క్రిప్ట్ని సింగిల్ సిట్టింగ్లో ఓకే చేయడం అనేది ఎంత కష్ట విషయం అందరికీ తెలుసు. నాకు కూడా సర్ప్రైజ్, ఎందుకంటే అంత ఫాస్ట్గా ఒక స్క్రిప్ట్ ఓకే అవుతుందని చెప్పి నేను ఎప్పుడూ అనుకోలేదు. అయితే ట్విస్ట్ తర్వాత జరిగింది. ఫస్ట్ హాఫ్ తీసేసిన తర్వాత అనుకుంటున్నా ఏంటి ఈ సినిమాకి ఎటువంటి అడ్డు లేకుండా చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది అన్నప్పుడు కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు భాస్కర్ స్లోగా వచ్చాడు నా దగ్గరికి. వచ్చి డార్లింగ్ నాకు ఒక చిన్న కొత్త ఐడియా వచ్చింది ఈ స్క్రిప్ట్లో, ఇక్కడి నుంచి దీన్ని ఇలా చేంజ్ చేస్తే కనుక చాలా బాగుంటుంది అని చెప్పి. నేను అఖిల్ మీద చాలా మంచి ఎంటర్టైనర్ తీద్దాం అనుకున్నాం. అంటే లైక్ చాలా నీట్గా పెద్ద కథ పెట్టుకోకుండా అట్లా లైటర్ హార్టెడ్గా తీసి ఒక నీట్గా సినిమా ఒక లైట్ హార్టెడ్ ఫిలిం తీద్దాం అనుకున్నాం. కానీ భాస్కర్ చెప్పిన ఒక పాయింట్ ఆ రోజు నేను వద్దు భాస్కర్, మనం ఒక స్క్రిప్ట్ అనుకున్నాం కదా, మళ్ళీ నేను అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఒప్పించడం ఇవన్నీ చాలా పని అవుతుంది, వద్దు మనం ఫస్ట్ చెప్పిన స్క్రిప్ట్కే స్టిక్ అవుదాం అనుకున్నాం. కానీ ఇంటికి వెళ్ళి పడుకున్న తర్వాత తను చెప్పిన పాయింట్ నాకు హాంట్ చేస్తూనే ఉంది. ఎందుకంటే చాలామంది లైఫ్లో మ్యారీడ్ లైఫ్లో ఎస్పెషల్లీ మ్యారేజ్ అయిన వాళ్ళకి నేను చెప్పింది బాగా కనెక్ట్ అవుతుంది. ఒక 5-6 ఇయర్స్ తర్వాత ఎంత మంచి వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే వాళ్ళలో కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. భాస్కర్ ఆ రోజు చెప్పిన స్క్రిప్ట్ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్. అంటే చాలామందికి ఈ ఆన్సర్ తెలియక చాలామంది లైఫ్ ఒక దుక్కుకి వెళ్ళినప్పటికీ కన్ఫ్యూజ్ అయ్యి ఒక దుక్కుకి వెళ్ళినప్పటికీ ఇదవుతూ ఉంటాయి. అక్కడి నుంచి నాకు ఎప్పుడైతే అది హాన్ చేయడం మొదలెట్టిందో అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇక్కడి నుంచి ఈ స్క్రిప్ట్ చేంజ్ చేయొచ్చా అని అడిగితే ఆయన ఫస్ట్ అసలు నాకు కథ వినిపిస్తే డెసిషన్ తీసుకుందాం అన్నారు. మళ్ళీ ఫస్ట్ సిట్టింగ్లో అరవింద్ గారు, లేదయ్యా చాలా మంచి పాయింట్, కొంచెం మీరు కష్టపడినా పర్వాలేదు, ఇది చెయ్యండి అని. నిజంగా అది ఈరోజు నేను క్లైమాక్స్ చూస్తున్నప్పుడు ఆ కళ్ళల్లో వచ్చి మాకు చిన్న జీర, భాస్కర్ యొక్క ఒక్కరోజు ఆలోచన ఎంత మంచి సినిమాని మాకు అందించింది అంటానికి మాత్రం థ్యాంక్ యూ భాస్కర్. నిజంగా ఆ రోజు కనుక నువ్వు రాకుండా ఉంటే నేను ఇంత మంచి సినిమా మిస్ అయ్యేవాడిని. నాకు ఈ సినిమా ఎప్పుడు కూడా తీస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్ చాలా ఇష్టం, కానీ ఈరోజు చెప్తున్నాను నాకు సెకండ్ హాఫ్ చాలా ఇష్టం. ఎందుకంటే నిజంగా అంత మంచి క్లైమాక్స్, అంత మంచి డైలాగులు ఇచ్చాడు భాస్కర్. థ్యాంక్ యూ భాస్కర్. 100 నేను ఈ సినిమాతో మాత్రం గర్వంగా చెప్పుకోగలను, ఒక మంచి సినిమా తీశాను నా కెరియర్లో అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా చైతు గారు, అంటే యు ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్. బికాజ్ నా ఫస్ట్ టైం నేను ప్రొడ్యూసర్గా మీ సినిమా నుంచి స్టార్ట్ అయిన 100%లో నుంచి. ఎందుకంటే మీకు కూడా తెలుసు అది నా చాలా బడ్డింగ్ స్టేజ్. అలాంటి బడ్డింగ్ స్టేజ్లో నన్ను నమ్మి అరవింద్ గారు సపోర్ట్ ఉంది. అరవింద్ గారు మీరు అందరూ కూడా నమ్మి ఆ రోజు నన్ను ప్రొడ్యూసర్గా నిలబెట్టి ఆ రోజు అంత సపోర్ట్ చేసి ఆ ఫిల్మ్ మీరు చేసి ఉండకపోతే నాకు ఇంత జర్నీ ఉండేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మీ బ్రదర్తో నేను 100% లవ్ అంతే హిట్ ఈ సినిమా మీ బ్రదర్ కూడా నాకు ఇచ్చి నా కెరియర్ని ఇంకొక స్టెప్ ఎక్కిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ పూజ గారు, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు మీరు ఎంత బిజీగా ఉన్నారు ఎన్ని లాంగ్వేజ్ల్లోనే, కానీ ఈ సినిమాకి మిమ్మల్ని డేట్లు అడిగి మిమ్మల్ని విసిగించి తీసుకొచ్చి చాలాసార్లు అన్ఎక్స్పెక్టెడ్గా మిమ్మల్ని పిలిచినా కూడా వచ్చి చేసి వెళ్ళారు. నిజంగా ఎంత బిజీలో కూడా మీరు అన్ని డేట్స్ మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆఫ్ కోర్స్ డబ్బింగ్ కూడా చూస్తున్నాం కదా ఎంత కష్టపడుతున్నారు. అండ్ టుడే ఒక ఇంపార్టెంట్ పర్సన్ గురించి కూడా నా లైఫ్లో చెప్పాలి, అల్లు బాబీ. అందరూ బన్నీతో నా జర్నీ స్టార్ట్ అయింది అనుకుంటారు, కానీ నా జర్నీ స్టార్ట్ అయింది అల్లు బాబీతో.
బికాజ్ ఎందుకంటే అల్లు బాబీ ఫస్ట్ పర్సన్ హూ ఐడెంటిఫైడ్ నన్ను చేసింది. ఎస్, వీళ్ళలో టాలెంట్ ఉందని చెప్పి ఆయన నన్ను తీసుకెళ్ళి బన్నీ గారికి పరిచయం చేశారు. సో నాకు ఫస్ట్ బన్నీ గారి కన్నా కూడా ముందు బాబీ పరిచయం. థ్యాంక్ యూ బాబీ. దట్ డే నువ్వు పిక్ చేసిన ఒక చిన్న మొక్క ఈరోజు ఇలా ఇక్కడ నుంచుంది. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గని. అరవింద్ గారు, ఇంకా ఆయన గురించి మాట్లాడవలసిన ఒక రోజు వస్తుంది. ఎస్ సార్, నాకు తెలుసు. ఐఎమ్ ప్రిపేర్డ్. ఆ రోజు గురించి వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే మీ గురించి చెప్పాలంటే నేను ప్రతి ఫంక్షన్లోనే చెప్పాలి, కానీ ఒకే ఒక ఫంక్షన్లో చెప్తాను. బట్ దట్ ఈస్ లైక్ ఎనీథింగ్ అండ్ మై హార్ట్ ఈస్ దేర్. పుష్ప షూటింగ్లో ఉంది, జరుగుతుంది అక్కడ. సో తను ఎక్కడున్నా ఏం చేస్తున్నా కూడా నా విష్ని ఎప్పుడు కోరుకుంటాడు, నేను బాగుండాలని కోరుకుంటాడు. థ్యాంక్ యూ బన్నీ ఫర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ గివెన్ టు మీ. అండ్ మా టెక్నీషియన్స్ కానీ అందరికి కానీ థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఈ సినిమాని ఇంత బాగా ముందుకు తీసుకొచ్చినందుకు. అండ్ మై బ్రదర్ గోపి సుందర్, భలే మగోడు అప్పుడు స్టార్ట్ అయ్యాం ఇద్దరికి. మరి ఎక్కడ దేవుడు ఎట్లా రాసాడో కానీ సింక్ అది ఒక విషయం నేను చెప్పకుండానే నేనేమనుకుంటున్నాను అనేది తను చాలా షార్ప్గా గ్రాస్ చేస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ గోపి. అండ్ సమయభావం ఉండడం వల్ల ఎవరైనా మర్చిపోయి ఉన్నా కూడా ఐఎమ్ సో సారీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద హోల్ టీమ్. ఇక కొన్ని సంవత్సరాల నుంచి తెలుగు ప్రేక్షకులకి అలాగే తెలుగు సినిమాతోనూ అల్లుకుపోయినటువంటి పేరు మా అల్లు అరవింద్ గారు. ఏ కథ ఎవరికి బాగుంటుంది, ఏ కథ ఎలా వెళుతుంది అని ఆడియన్స్ పల్స్ బాగా తెలిసినటువంటి మా అల్లు అరవింద్ గారి గురించి ఒక స్పెషల్ ఏవీ చూద్దాము. అండ్ ఏవీ ఆన్ అరవింద్ గారు ప్లీజ్. కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా సినిమాలు తీస్తూ 40 ఏళ్లుగా బ్లాక్ బస్టర్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు. కళా తపస్వి కె విశ్వనాథ్ గారితో తీసిన క్లాసికల్ మూవీ శుభలేఖ, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారితో తీసిన సినిమా గంగోత్రి అల్లు అరవింద్ గారి అభిరుచికి అద్దం పడతాయి. క్లాస్ మాత్రమే కాదు, ఇటు మాస్ పల్సును కూడా పట్టుకోగలగడం కేవలం అల్లు అరవింద్ గారికే సాధ్యం. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై మెగాస్టార్ చిరంజీవితో ఎక్కువ సినిమాలు చేసిన ఘనత అల్లు అరవింద్ గారిదే. అంతేకాదు, పవర్ స్టార్ ని వెండి తెరకు పరిచయం చేసి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో చేసిన జల్సా సినిమాతో మంచి సూపర్ హిట్ అందించారు. నిర్మాణ విలువలతో తెలుగు సినిమా స్థాయిని అమాంతంగా పెంచేసిన మగధీరా సినిమాతో కలెక్షన్ల సునామీ సృష్టించారు అల్లు అరవింద్ గారు. సీనియర్ దర్శకులైన ఈ తరం యంగ్ డైరెక్టర్స్ అయినా అల్లు అరవింద్ గారితో సాన్నిహిత్యం ఎంతగానో ఇష్టపడతారు. అందరితో కలిసిపోయే మనస్తత్వం ఆయనది. కేవలం తెలుగులోనే కాక తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఎన్నో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్లు అందుకున్న టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు. మెగాస్టార్తో చేసిన ప్రతిబంధ్, జెంటిల్మెన్ సినిమాలు బాలీవుడ్లో సంచలన విజయాలు నమోదు చేశాయి. ఆ తర్వాత అమీర్ ఖాన్తో అరవింద్ గారు నిర్మించిన గజనీ సినిమా ఫస్ట్ టైం అమీర్ కెరీర్లో ఆల్ టైమ్ రికార్డ్ 100 కోట్ల క్లబ్లోకి చేరుకుంది. ఎందరో హీరోలను, దర్శకులను వెండి తెరకు అందించిన ఘనత గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారిదే. ప్రతి హీరోకు, దర్శకులకు తమ కెరీర్ బెస్ట్ సినిమాలు అందించారు అల్లు అరవింద్ గారు. 4 దశాబ్దాలుగా గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారు కొత్త తరం నటీనటులకు, దర్శకులకు ఒక ఆసరా, డిస్ట్రిబ్యూటర్లకు ఒక భరోసా, మంచి కథలకు, భారీ నిర్మాణ విలువలకు కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీ అల్లు అరవింద్ గారు. ప్రేక్షకులు మెచ్చిన ఎన్నో సినిమాలు అందించిన అల్లు అరవింద్ గారు సినీ రంగంలో ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ 85% సక్సెస్ రేట్తో ఇండియన్ సినిమాలో ఒక ట్రెండ్ సెట్ చేశారు అల్లు అరవింద్ గారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకి గీతా ఆర్ట్స్ బ్యానర్ పై సమర్పిస్తున్న అల్లు అరవింద్ గారు మరో బ్లాక్ బస్టర్ అందుకోవాలని ఆశిస్తూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టీమ్ కి ఆల్ ది బెస్ట్. అండ్ అల్లు అరవింద్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అరవింద్ గారు, మీకు బాగా ఆలస్యమైంది అర్థమవుతుంది, ఆకలి అవుతుంది నాకు కూడా. ఆల్ అక్కినేని ఫ్యాన్స్, ఇంకొక 10 నిమిషాలు అందరినీ పిలిచేసి మీకు ఇష్టమైన వాళ్ళు 2 ఉన్నారు అక్కడ, వాళ్ళిద్దరూ మాట్లాడాలి కదా. మాట్లాడాలంటే మీరు కొంచెం టైం ఇవ్వాలి. ఈ పద్ధతి తప్పదు, ఇది ఒక టెంప్లెట్లో జరుగుద్ది. నేను ఇప్పుడు మాట్లాడాలి, అందరికీ కృతజ్ఞతలు, వాళ్ళు చేసినవి అన్నీ చెప్పుకుంటూ రావాలంటే ఇంకొక అరగంట పడద్ది.
5 నిమిషాలు మాట్లాడినా అరగంటలో మాట్లాడినా 5 నిమిషాలు మాట్లాడతాను. ఇవాళ ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా హీరో చైతు, ఎవరితో ప్రారంభించి ఎక్కడి నుంచి చెప్పాలి అట్లా చూస్తే ఎక్కడో కింద నుంచి ప్రారంభిద్దాం. ద సినిమాటోగ్రాఫర్ హెస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. చాలా కలర్ఫుల్గా సినిమా రిపీట్ వాల్యూ తీసుకురావడానికి ఆ ఫోటోగ్రఫీ అంత బ్యూటిఫుల్గా తీశాడు ఆయన. సో ఐ స్టార్ట్ ఫ్రమ్ దేర్. అండ్ దెన్ ద మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ఐ హీన్ ఆస్కింగ్ ఎవ్రీ ఫిలిం, నా దగ్గరికి వచ్చే ప్రతి సినిమా ఆయన దగ్గరికి ముందు తీసుకెళ్ళండి అని అంటాను. ఆయనకి టైం ఉండక నాకు చేయటం లేదు. యూ గెట్ మీ సార్, యు ఆర్ నాట్ డూయింగ్ మై ఫిలిం, సమ్ టైమ్స్ యూ డోంట్ హ్యావ్ టైమ్. సో such a favorable music director for me. Thank you very much for the extraordinary work. And morning I have seen the first half with your background score. You did great job. And హీరో హీరోయిన్ల గురించి లాస్ట్లో చెప్తాను. బొమ్మరిల్లి భాస్కర్ మనం ఇంకా 2-3 ఫంక్షన్లు దీని గురించి మాట్లాడుకోవాలి కనుక ఇప్పుడు ఎక్కువ మాట్లాడట్లేదు. నీకు మా అంటే కొంతమంది డైరెక్టర్ల మీద ఒక అనవసరమైన ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఈ బన్ను వాసుకి నీకు ఏంటి సంబంధం, ఎందుకు ఇంత అంటే నేను తర్వాత ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తాడని వెనక్కి వెళ్తే మీ జర్నీ ఎప్పుడో 18 ఏళ్ళు 19 ఏళ్ళ క్రితం స్టార్ట్ అయింది. అది నాకు తెలియలేదు. ఆ తర్వాత తెలిసింది నిన్ను పట్టుకుని ఎందుకు అంత ఏలాడుతూ ఉంటాడని చెప్పి. ఎందుకంటే నీ 3 కథలు తీసుకొచ్చాడు నిన్ను పట్టుకుని నా దగ్గరికి. అలాగే ఫైనల్గా ఒకసారి ఆ రోజు మన టేబుల్ మీద విని లేచి నీకు షేకండి ఇచ్చి షూటింగ్కి వెళ్ళిపోవానన్న రోజు నాకు గుర్తుంది. అట్లాగే డెలివరీ చేసావని అనుకుంటాను. అలాగే వాసువర్మ మనందరితో పాటు అట్లాగే ఉండి కష్టపడి దీన్ని ముందుకు తీసుకొచ్చాడు వాసువర్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రత్యేకంగా బన్నీ వాసు గురించి చెప్పాలి నేను, కానీ ఇప్పుడు ఏం చెప్పట్లేదు. నౌ అఖిల్, ఏం చెప్పను అఖిల్. దెర్ ఇస్ ఏ అన్సెడ్ ప్రామిస్ బిట్వీన్ అస్. ఐ థింక్ ఐ విల్ ఫుల్ఫిల్ ఇట్. ఐ ఓట్ యువర్ డాడ్ అండ్ ఐ విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. అండ్ నేను ఐ షుడ్ క్లెయిమ్ దట్ యువర్స్ ఇస్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ యువర్ కెరీర్. I should claim it because I have seen the film number of times. And Pooja, my love as ever. Though you have done in my films, though you have done before, the best you did in this. I could not stop it and I just approached you and informed you that I liked your performance so well. నాకు పూజ గ్లామర్తో పాటు ఇవాళ మనకి గ్లామర్తో పాటు నటించే యాక్టర్స్ తక్కువయ్యారు. అందులో ఎమర్జింగ్ పూజ అని అనిపించింది నాకు. అట్లాగా నేను 5 నిమిషాల్లో ముగిస్తాను, 6వ నిమిషం కూడా వెళ్ళకుండా ముగిస్తాను. ఆయన ముగిచ్చి అందరినీ నీకు కూడా ఇంటికి వెళ్ళాలి కదా, నీకు కూడా ఆలస్యం అవుతుంది కదా. లేదు సార్, నేను ఆల్మోస్ట్ ఇక్కడ జేఆర్సీలోనే ఉంటూ ఉంటాను. ఇక్కడే రూమ్ తీసుకుని పడుకుని. అందుకని మనం ఇప్పుడు ఏం చేద్దాం, నువ్వు ఫంక్షన్ ఎట్లా నడపబోతున్నావు? ఇప్పుడు ఒక్కొక్కరిని పిలుస్తావా? ఇప్పుడు ట్రైలర్ సార్ అవగానే మన హీరోయిన్ మాట్లాడేస్తారు, ఆ తర్వాత మన హీరో గారు మాట్లాడేస్తారు. కాదు, అందరూ వెళ్ళిపోతున్నారే, మనకి అందరూ కలిపి ఒక స్టిల్ లాగా ఇక్కడ లేరే. ఓకే సార్, పిలిచేద్దామా? పిలిచేయమంటారా? నీ ఇష్టం. అలా కాదు, వాళ్ళు హీరో అఖిల్ ఎలా చేద్దాం చెప్పు ఇక్కడి నుంచి. ఓకేనా? వద్దు. ఓకే, అయితే పిలిచేయమంటారా? వద్దు. ఓకే సార్, జస్ట్ ఒక 5 నిమిషాల్లో పిలిచేస్తాం సార్. మీరు అలా అన్నారో లేదో తాపీగా అక్కడ కూర్చున్న వాళ్ళందరూ లేచి వచ్చారు ఇక్కడికి. 2 నిమిషాలు కూర్చోండి, మళ్ళీ మీరు రిలాక్స్ అవ్వండి, టీ కాఫీ తాగిరండి.